హాయ్ అండి. టైం చూడండి 11:10 అలా అయిందండి. ఏంటి ఈ టైంలో వీడియో పెడుతుంది అనుకోవద్దు. నాకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మీకు కూడా తెలియజేద్దాము. ఎవరైనా యూజ్ చేస్తారు వీడియో చూసిన వాళ్ళు అన్నట్టు ఏం లేదండి. వాళ్ళైతే నైటు ఇంట్లో చెత్త అలా చిందరవందరగా ఉంటే ఇక్కడ అక్కడ సర్దేసి దీపం అనేది కొండెక్కకుండా ఇంకా మనకు ఆయిల్ అయిపోయింటే కూడా కొద్దిగా ఆయిల్ అంతా వేసుకొని నైట్ అంతా కూడా దీపం వెలిగితే చాలా మంచిదంట. నాకైతే దీపం పొద్దున్నుండి కూడా వెలుగుతూనే ఉందండి. ఇంకా పక్కన దీపాలు అయితే కొండెక్కేసినాయి. సరే ఇంక వదిలేసాను. ఈ దీపంలో అయితే ఇంకా నూనె అయిపోతే వేసాను. ఏంటి నల్లగుంది అనుకోవద్దు, కొద్దిగా నువ్వులు వేసానండి. నువ్వులు ఎందుకు వేసానంటే మనకు స్వచ్ఛంగా ఆయిల్ అయితే దొరకట్లేదు కదండి, కాబట్టి 2 నల్ల నువ్వులు అయితే అట్లా వేస్తాను అన్నమాట. కార్తీక మాసంలో కూడా మొత్తం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ దీపం నూనె వాడతానండి నేనైతేని. ఎందుకో చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇద్దాము. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీపం కొండెక్కేసినా కూడా పర్లేదు, మళ్ళీ దీపం అనేది వెలిగించి పనుకోండి. మనకు అమ్మవారు అనేది నిలుస్తుందంట, మనకి లక్ష్మీదేవి అనేది మనకు నట్టింట నిలుస్తుందని మనకు నేను వీడియోలో చూడడమే. కాబట్టి నేను కూడా ఇల్లు ఎక్కువ కాకపోయినా మనకు ఓపుకున్నంత వరకు అలా కొద్దిగా క్లీన్ చేసి చెత్త అంతా ఒక మూలకు తోసేసుకొని దీపం అయితే వెలిగించి పడుకోండి. అందుకని నేను మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను. ఓకే, బాయ్ అండి.